తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయినాయని చెప్పి మనందరికి కూడా తెలుసు. సో, ఐ హార్ట్‌లీ కంగ్రాచ్యులేట్ ఎవ్రీవన్ ఫర్ గెట్టింగ్ సీట్ ఇన్ ఫేజ్ 1. సో, నేను గూగుల్ గూగుల్ ఫార్మ్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇచ్చిన. సో, నాతోటి కాంటాక్ట్‌లో మీరు ఫర్దర్‌గా ఉండాలనుకుంటే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. సో, మీ నేమ్, మీ కాలేజ్, మీ కోర్స్, మీ మొబైల్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. సో దట్ ఫర్దర్‌గా నాకేదైనా లైక్ మీ అవసరం ఏదైనా ఉంటే ఐ విల్ కాంటాక్ట్ యూ విత్ దట్ నంబర్. సో, నేను మెసేజ్ పెడతా మీకు. ఫర్దర్‌గా ఏదైనా అవసరం ఉంటే లైక్ కాలేజ్ గానీ, కాలేజ్ డీటెయిల్స్ గానీ, ఫీస్ స్ట్రక్చర్ గానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఐ విల్ టెక్స్ట్ యూ. సో, ఇఫ్ యూ ఆర్ రియల్లీ వాంట్ టు హెల్ప్ మీ, సో, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. అండ్ మీ నంబర్‌లు నా దగ్గర మాత్రమే ఉంటాయి. ఎవరికీ నేను షేర్ చేయను. ఓకేనా? సో, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోలు చేసుకున్నాం. అండ్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ జూనియర్స్ కూడా షేర్ చేసి పెట్టండి. సో, మస్తు హెల్ప్ అయితదని చెప్పి చెప్పండి. అండ్ దాంతో పాటుగా మీరు ఇంకా మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోయినా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అందులోపల కంటెంట్ చూసి అండ్ ఒక మంచి రివ్యూ అయితే రాయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. ఓకే. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏందని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనకు తెలుసు అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయినాయి? 10థ్ నవంబర్ 2025 రోజు మనకి అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. అరౌండ్ 5:30కి. ఓకేనా? సో, 5:30కి అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనంటే రిపోర్టింగ్. ఓకేనా? రిపోర్టింగ్ అనేది మనం జేయాలి. సో, రిపోర్టింగ్ అనేది ఎక్కడ జేయాలి? కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. సో, మీకు ఏ కాలేజ్ వస్తదో ఆ కాలేజ్‌కి మనం ఆఫ్‌లైన్ లోపల అంటే ఆన్‌లైన్ రిపోర్టింగ్ కాదు ఇది. కాలేజ్‌కెళ్ళాలే, కాలేజ్‌ని విజిట్ చేయాలే, మన సర్టిఫికేట్‌లన్నీ కాలేజ్ లోపల ఇవ్వాలి. ఓకేనా? సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలి. ఓకేనా? సబ్మిట్ చేసి మన ట్యూషన్ ఫీ అంటాం చూసిర్రా? ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సుంటదన్నట్టు. ట్యూషన్ ఫీ పే చేసి రిపోర్టింగ్ అనేది చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? ట్యూషన్ ఫీ. సో, ఫస్ట్ ఏం జేయాలే? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలే. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకున్న తర్వాత సో, మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ జేసుకోవడానికి రూ. 6,000 పే చేయాల్సుంటది. 6,000 రూ. 6,000 సీట్ వచ్చినోళ్ళు మాత్రమే ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రూ. 6,000 అనేది పే చేయాలి. సో, ఈ 6,000 ఎట్లా పే చేయాలి అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేస్తా డీటెయిల్‌గా. ఎందుకనంటే ఈ పోర్టల్ ఇంకా మనకి అప్డేట్ కాలేదన్నట్టు. ఓకేనా? సో, ఈ పోర్టల్ అనేది మనకి ఇంకా అప్డేట్ కాలేదు. ఈ పోర్టల్ అప్డేట్ అవ్వడంతోటి ఏందంటే మనకి ఇక్కడ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అని చెప్పి ఒక కొత్తదొస్తది. ఆ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత మనం మన డీటెయిల్స్ ఇచ్చి, ఫీ పేమెంట్ చేసి, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకునే ప్రాసెస్ ఉంటదన్నట్టు. ఆ ప్రాసెస్ నేను ఇది ఓపెన్ అవ్వడంతోటే చేస్తా. అండ్ మనకి ఎప్పటిదాకా రిపోర్ట్ చేయడానికి టైం ఉంది అని చెప్పి కింద ఈ ఫ్లాష్ న్యూస్ లోపల స్క్రోల్ డౌన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే, మనం ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిలో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నట్టు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని చదువుకోవాలి. చదువుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే కాలేజ్‌కి పోవాలి. ఓకేనా? కాలేజ్‌కి పోవాలి. సో, కాలేజ్‌కెళ్ళేటప్పుడు మనం అన్ని ఒరిజినల్స్ తీసుకొని పోవాలి. ఏమేమి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన. ఈ వీడియో తర్వాత వస్తదన్నట్టు. ఓకేనా? అన్ని ఒరిజినల్స్ తీసుకొని మనం కాలేజ్‌కైతే ఎళ్ళాల్సుంటదన్నట్టు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకక్కడ సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా? అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఓకేనా? అండ్ ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సుంటది. గవర్నమెంట్ లోపలైతే అరౌండ్ 20,000-30,000 మధ్యలో ఉంటదన్నట్టు. ఓకేనా? అప్రాక్సిమేట్‌గా చెప్తున్నా. ఇంకా తక్కువే ఉండొచ్చు. కొన్ని కాలేజీలలో అయితే 20,000 అనేది మినిమమ్. ఓకేనా? కొన్ని కాలేజీలలో ఏమన్నా అదర్ ఫీజెస్ ఏమన్నా అడిగినా కూడా సో, 20,000-30,000 అయితే దగ్గర పెట్టుకొని ఉండుర్రి గవర్నమెంట్ లోపల. అండ్ ప్రైవేట్ విషయానికొస్తే 40-70 మధ్యలో ఉంటదన్నట్టు ఫీ స్ట్రక్చరు. అండ్ మనం గూడా గవర్నమెంట్ లోపల అరౌండ్ ఒక 20 కే వరకి ఇనీషియల్‌గా కొంచెం పే చేయాల్సుంటదన్నట్టు ట్యూషన్ ఫీ. ఓకేనా? సో, ట్యూషన్ ఫీ అనేది మనం కట్టాల్సుంటది. గవర్నమెంట్‌లా, ప్రైవేట్‌లా. ట్యూషన్ ఫీ కట్టాలే, సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాలే. అండ్ దాంతో పాటుగా మనం ఫీ పేమెంట్ చేసినట్టుగా ఒకటి మనకిస్తారన్నట్టు. ఓకేనా? ఫీ పేమెంట్ రిసిప్ట్. ఫీ పేమెంట్ చేసినట్టుగా ఫీ పేమెంట్ రిసిప్ట్ తీసుకోవాలే. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసినట్టుగా రిసిప్ట్ అనేది తీసుకోవాల్సుంటదన్నట్టు. సో, ఈ 2 తీసుకోవాలి. తీసుకొని ఇంటికచ్చేసేయాలి అంతే. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఆఫ్
ఆహ్, లైక్ నెక్స్ట్ ప్రాసెస్ ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఇది. అండ్ ఏందంటే బ్రో నాకు కాలేజ్ నచ్చలేదు. నాకు కాలేజ్ నచ్చలేదు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోరు. అండ్ దాంతో పాటుగా రిపోర్టింగ్ కూడా చేయరన్నట్టు. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోయినా, రిపోర్టింగ్ చేయకపోయినా కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయకపోయినా రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయాలి ఆఫ్‌లైన్‌లో. సో, నేను అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోను, సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయ, నా దగ్గర ఒరిజినల్స్ లేవు అంటే ఏమైతది కదంటే నీకొచ్చిన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. నీకొచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ ద బోనస్ ఈస్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. ఫేజ్ 2కి ఎలిజిబుల్ కావన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటదంటే నీకు కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా యూ హావ్ టు రిపోర్ట్ ఇన్ ద కాలేజ్. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. 6000 కట్టి. అండ్ దాని తర్వాత కాలేజ్‌కి పోవాలి. అన్ని ఒరిజినల్స్ తీసుకొని. దెన్ కాలేజ్ లోపల రిపోర్టింగ్ చేయాలి. అంటే కాలేజ్‌లో అన్ని సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాలి. ఫీజ్ అనేది పే చేయాలి. దెన్ దాని తర్వాత నీకు నచ్చలే కాబట్టి ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. ఓకేనా. సో, ఫేజ్ 2 లోపల మంచి కాలేజ్‌లు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు గూడా మళ్ళీ ఈ వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ రాలేనుకో, ఈ ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. సో, మనం ఏందంటే మస్తు జాగ్రత్తగుండాలె. ఓకేనా. సో, మనోళ్ళు అనుకుంటారు గదా! నేను రిపోర్ట్ జేయకపోతే ఏమైతదిలే అని అనుకుంటారు గానీ, రిపోర్ట్ జేయకపోతే సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. కాబట్టి యూ హావ్ టు రిపోర్ట్. సో, ఇదంతా గూడా చాలామంది ఏందంటే సీట్లు రాలే అని చెప్పి బాధపడుతున్నారు. మీరు సీట్ వచ్చి గూడా రిపోర్ట్ జేయకపోతే సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. మరి ఎప్పుడు రిపోర్ట్ జేయాలె బ్రో అనంటే, మనకింకా రిపోర్టింగ్ జేయడానికి ఈ పోర్టల్ ఓపెన్ గాలే. ఓకేనా. సో, ఈ పోర్టల్ అనేది ఓపెన్ అయిన వెంటనే నేను ఈ అలాట్‌మెంట్‌కి సంబంధించిన వీడియో చేస్తా ఒకటి. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి. ఆ వీడియోలో చూడుర్రి మీరు. చూసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మనకు అలాట్‌మెంట్ ఆర్డర్‌కే ఇంక పోర్టల్ ఓపెన్ కాలే. అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించిన పోర్టల్ అనేది ఓపెన్ అయింది అనంటే ఇట్స్ టైమ్ టు గో ఫర్ రిపోర్టింగ్. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించిన పోర్టల్ ఓపెన్ అయిందంటే ఇట్స్ టైమ్ టు గో ఫర్ రిపోర్టింగ్. ఓకేనా. రిపోర్టింగ్‌కెళ్ళడానికి టైం వచ్చినట్టే. అండ్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది మరి అంటే మనకి లాస్ట్ డేట్ విషయానికొస్తే 17థ్ నవంబర్ 2025 4 పీఎం దాకా టైం అయితే ఉంది. ఓకేనా. మీరు కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చెయ్యడానికి. రిపోర్టింగ్ చేయలే అనుకో 17థ్ నవంబర్ 2025 4 పీఎం వరకి సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, ఇది మీరు దృష్టిలో పెట్టుకోరి. అండ్ ఎందుకు క్యాన్సల్ అయితది బ్రో అనంటే, వాళ్ళు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు మనకు క్లియర్ కట్‌గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రన్నట్టు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళిచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రు అనంటే, నీకు నచ్చినవి మాత్రమే వెబ్ ఆప్షన్ లోపల పెట్టుకో. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ డిజైర్డ్ కాలేజెస్ మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టుకో. లేకపోతే పెట్టుకోకు అని చెప్పి క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రన్నట్టు. సో, నేనేం చెప్తా అంటే, వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. మనమేదో ఆగమాగం వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినాం. కాబట్టి ఆగమాగం సీటొచ్చింది. కాబట్టి వాళ్ళెట్లాంటి బాధ్యత వహించరు. సో, మనమేం జేయాలే ఓకేనా. సో, వాళ్ళ ఇష్టమైన కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోమన్నారు. మనం ఏదో ఒకటి పెట్టేసాం. ఏదో ఒకటొచ్చేసింది. వాళ్ళు ఇంకొక పాయింట్ గూడా జెప్పిర్రు. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్న కాలేజ్ లోపల సీటొస్తే యూ హావ్ టు డెఫినైట్‌లీ జాయిన్. నువ్వు జాయిన్ గావాలి అని చెప్పిర్రు. జాయిన్ గాకపోతే ఏదైతే ఫర్దర్‌గా కండక్ట్ చేసే ఫేసెస్ ఉంటాయో, సబ్‌సీక్వెంట్ ఫేసెస్ అంటాం. ఈ సబ్‌సీక్వెంట్ ఫేసెస్‌కి ఎలిజిబుల్ కాదు అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందన్నట్టు. సో, దీనన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ వెబ్ ఆప్షన్‌లు మీ ఇష్టపూర్వకంగా ఇచ్చిర్రు కాబట్టి, ఆల్రెడీ మనకు సీట్ వచ్చింది కాబట్టి మనం జాయిన్ కావాలే. జాయిన్ కాకపోతే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కామన్నట్టు. ఇది మీరు గుర్తుపెట్టుకోరి. సో, సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాకపోయినా ఏం గాదు అని అనుకుంటే జాయిన్ గాకున్నా ఏం కాదన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. సో, వి హావ్ 17థ్ నవంబర్ 2025 4 పీఎం దాకా టైం అయితే ఉంది. అండ్ ఈ అలాట్‌మెంట్స్ అనేది డౌన్‌లోడ్ అయితే నేను చెప్తా. ప్రాసెస్ ఏముంటదని చెప్పి డీటెయిల్‌గా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్.